హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనందారాధ్య వ్లాగ్స్. మేమైతే బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అయితే నా పూజను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. పొద్దున్నే 5కి అయితే ఇంకా నిద్ర లేచి ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి హెడ్ బాత్ చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను. 6:30కి స్టార్ట్ చేశానండి. ఇంకా పులిహోర కోసం రైస్ అయితే చేశాను. ఇంకో సైడ్ గారెలు, అలాగే ఇంకో సైడ్ పాయసం అయితే పెట్టానమాట. ఇంకా మా వారు ముందు రోజు అయితే ఫుల్గా వర్షం పడడం వల్ల 9:30కి అయితే ఇంక మళ్ళీ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చారనమాట. ఇంకా 2 hours అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ 6:30 అయ్యేసరికి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా వాడైతే రోజు కూడా 7:30 ఆ టైంకి లేచేవాడు. ఈ రోజు ఏదో పెద్ద పని ఉన్నట్టుగా 6:30కే లేచేసాడనమాట. ఒకవైపు మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకో సైడ్ నేను ఇంకా పూజకి టైం అవుతుందని చెప్పి ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. ఇంతలోనే బాబు అయితే లేచేసాడండి 6:30కి. ఒకవైపు ఇంకా ఇవి ఆపలేను, అలా అని వాడిని ఎత్తుకొని ఇవి చేయడం అంటే కొంచెం కష్టము. అయినప్పటికి కూడా వాడిని ఎత్తుకుంటూ కొంచెం మేనేజ్ చేశానమాట. ఇదిగోండి గారెలు అయితే అవుతున్నాయి. ఇంకో సైడు పాయసం అలాగే పులిహోర అయితే చేస్తున్నాను. సార్ని అయితే ఇదిగోండి ఎత్తుకున్నాను. ఇంకా వాడిని ఎత్తుకుంటూ కిచెన్లో అయితే అవి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక అంతలోనే టైం వచ్చేసి 8 అయితే అయిపోయిందండి. మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు 8 o'clockకి. బాబునైతే ఆయనకి చెప్పేసి ఇంకా నేను ఇంకా పులిహోర తాలింపు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 3 ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయేవి. ఇంక ఇవి చేస్తూ ఉండగా మధ్య మధ్యలో వెళ్ళి నేను అమ్మవారిని పీఠం దగ్గర సర్దుకుంటూ ఉన్నానమాట. సింపుల్గా ఆ దేవుడివన్నీ సర్దుతూ ఇక్కడ ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసి ముందుగా అమ్మవారికి ఈ 3 రకాలు కూడా వేరుగా తీసేసాను అనమాట. ఇదిగోండి కంప్లీట్గా నేను ఇలా అయితే పీఠాన్ని, అదేంటి ఇంత బాగా డెకరేషన్ చేసుకుని సింపుల్గా అంటున్నావు అని అనుకుంటారేమో. ఎందుకన్నానంటే చూసారు కదా, అన్నీ చేసి కూడా నేను కలశాన్ని అయితే ఏర్పరచుకోలేదండి. మాకు లేదని కాదు, నేను ఎవ్రీ ఇయర్ కూడా కలశాన్ని పెట్టుకుని చేసుకుంటానమాట వరలక్ష్మి వ్రతాన్ని. ఈ సంవత్సరం ఎందుకు పెట్టుకోలేదంటే, ఇంకా కలశాన్ని పెట్టుకున్నామంటే వ్రతకథ చదువుకోవాలండి, అలాగే నిష్టగా కూడా ఉండాలన్నమాట. ఇంకా నేను చిన్న బాబుతో నిష్టగా పూజ చేసి ఉండాలంటే చాలా వరకు కష్టం అనమాట చిన్నపిల్లలతోని. అందుకని చెప్పి ఇంకా కలశాన్ని ఏర్పరచుకోకుండా అలాగే అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకొని 3 రకాల ప్రసాదాలు అలాగే 3 రకాల పళ్ళు, చీర, గాజులు, అమ్మకి తాంబూలం అన్నీ సమర్పించానండి. అన్నీ కూడా చాలా బాగా అయితే చేసుకున్నాను. పూజ అంతా కూడా అష్టాత్రం చదువుకున్నాను అనమాట. ప్రశాంతంగా నిదానంగా చక్కగా చేసుకున్నాను అనమాట. బాబు అయితే ఆ టైంలో ఎర్లీగా 6:30కి లేచాడని చెప్పాను కదా. ఇంకా 9 అయ్యేసరికి వాడు పడుకుని పోయాడనమాట. ఇంకా వాడిని నిద్రపుచ్చి ఇంకా మా వారైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో నేను పూజ అయితే ప్రశాంతంగా కూర్చొని సంవత్సరంలో ఒక్కసారి శ్రావణ మాసం వచ్చే ముందు రోజులు మాత్రం ఇంకా ఇల్లంతా పట్లు బూజులు అన్నీ దులుపుకొని క్లీనింగ్ అంతా చేసుకుంటాం కదా. ఇంకా అలా కాకుండా పూజకి 2 రోజుల ముందు నుంచి అయితే దేవుడి సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని పూజకి అవసరమైన సామాగ్రి అంతా మార్కెట్ చేయాలండి. ఇవన్నీ చేసి అలసిపోతారు కదా ఆడవాళ్ళు. అదంతా ఒక ఎత్తు అయితే ఇంకా పూజకి ముందు రోజు నైట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు నిద్ర కూర పోరు అనమాట. ఇంకా పడుకున్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. అసలు మార్నింగ్ ఎర్లీగా లేవాలి, ఇది చేయాలి అది చేయాలని అన్ని పెట్టుకుంటూ పడుకుంటారనమాట. ఇంకా మార్నింగ్ 5కి అయితే లేచేస్తారు. 5కి ఏంటండి, చాలా మంది 3కే లేచేస్తారు. అసలు 2:30, 3కే లేచి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా 7-8 రకాలైన 9 రకాలైన చేస్తూ ఉంటారు కదా, చాలా టైం పట్టేస్తుంది. ఎర్లీగా స్టార్ట్ చేసేస్తారు. అలాంటి టైంలో అసలు ముందు 2 రోజులు రెస్ట్ లేక నిద్ర లేక ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఇంకా వ్రతం చేసాక మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు కదా. ఇంకా ఆ నిద్ర కూడా లేక ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బాగా అలసట వచ్చేస్తుంది అనమాట. అయినప్పటికి కూడా పూజ ప్రశాంతంగా చక్కగా చేసుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా. ఆ టైంలో మనం ఎంత టైర్డ్ అయిపోయినా కూడా పూజ చేసుకున్న మనశ్శాంతిగా ఉండడం వల్ల అదేం కూడా అనిపించదు, కష్టంగా అనిపించదు అనమాట. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యాక మా వారి కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నానండి. మా వారైతే నన్ను ఆశీర్వదిస్తూ నాకైతే ఒక చిన్న కానుక ఇచ్చారనమాట. అదేంటంటే సాక్షాత్ ఆ వరలక్ష్మి రూపాన్ని ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళ రూపంలోనే ఉంటుంది కదండి. అందుకే ఆ కానుకైతే నాకే ఇచ్చేసారనమాట మా వారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తెలుసు కదా రేవతి, వాళ్ళ ఇంటికి అయితే నేను తాంబూలంకి వెళ్ళానండి. ఇంకా తను వచ్చేసరికి
వచ్చేసరికి చాలా చక్కగా చేసుకుంది పూజ అంతా కూడా. చూస్తున్నారు కదా, అలంకరణ కానీ ప్రసాదాలు కానీ నైవేద్యాలు అయితే తను 9 రకాలు చేసిందనమాట. మార్నింగ్ ఏ టైంకి లేకపోతే ఇవన్నీ రెడీ అవుతాయి చెప్పండి. చాలా బాగా చేసుకుందనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా తను వచ్చేసరికి ముగ్గురికి అయితే తాంబూలం పిలిచిందండి. బయటే కాళ్ళు కడిగి ఇంకా ఇంట్లోపలికి వచ్చాక గంధము అలాగే కుంకుమ బొట్లను పెట్టి ఇంకా ముగ్గురికి కూడా కాళ్ళకి పసుపు అయితే పూసిందనమాట చక్కగా. ఇంకా ముగ్గురికి కూడా ఇచ్చుకుంటేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టుగా ఇచ్చిందనమాట. అలాగే ఏవైతే నోముతాలు ఉంటాయి కదండి, 9 దారాలు అలాగే 9 ముళ్ళు వేసి ఇంకా వ్రతం చేసుకునే వాళ్ళైతే చేతికి అలా కడతారు కదా, ఇంకా తనైతే నాకు కూడా కట్టిందనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను వ్రతం చేసుకోలేదు కదా, నేనైతే ఇంట్లో కట్టుకోలేదు, తాంబూలంకి వెళ్ళేనే కట్టించుకున్నాను కదా, అందుకే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా దేవుడికైతే ఫస్ట్ అక్షింతలు వేసి అలాగే తను కూడా మా ముగ్గురు పేరెంటల్ కాళ్ళకి కూడా దండం పెట్టుకుంది. ఇంకా తనను కూడా అక్షింతలు వేసి ఇంకా అక్కడ తాంబూలం పుచ్చుకుని రిటర్న్ మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. నా పూజ అంతా పూర్తి చేసుకుని ఇంకా తన తాంబూలం పిలవగానే ఇక్కడికైతే వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళాక నేను కూడా ఒక ముగ్గురిని తాంబూలంకి పిలిచి ఇంకా వాళ్ళకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా తాంబూలం అయితే ముగ్గురికి ఇచ్చేసానమాట. నేనైతే ముందుగా అనుకోలేదు ఇలా పేరెంట్లకు పిలిచి తాంబూలం ఇద్దామని, అప్పటికప్పుడు అనుకొని ఇంకా పిలిచి ఇచ్చానమాట. నాకైతే పూజ అంతా చాలా తృప్తిగా అనిపించిందండి. ఒకటి ఏదంటే నేను కలశం పెట్టుకోలేదు, ఇంకా వ్రతం ఆచరించలేకపోయానని ఒక్కటే ఉండిపోయింది, కానీ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనసు పూర్తిగా పూజ అంతా కూడా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. అమ్మ ఈ సంవత్సరంకి ఇలా జరిగింది, అంతా బాగుంటే వచ్చే సంవత్సరం అయినా నీ పూజని నీ వ్రతాన్ని మంచిగా చేసుకుంటానమ్మా అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట. నాకు తెలిసి ఈ సంవత్సరం ఆడవాళ్ళందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా మంచిగా చేసుకునే ఉంటారని అనుకుంటున్నానండి. ఇంకా యూట్యూబ్లోకి వెళ్తే ఇది ఒక పండగే అనమాట. వరలక్ష్మి వ్రతం అయిపోయాక యూట్యూబ్ అంతా ఈ వరలక్ష్మి వ్రతంతో నిండిపోతుంది అనమాట. సో నేను అందరిలాగా పోటీతత్వానికి పోయి ఏదో హంగామా హడావిడి చేసుకోకుండా నాకు వీలైనంత వరకు నేను చిన్నగా అయితే చేసుకున్నాను అనమాట. సో మీ అందరూ కూడా ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూడండి, ఇదిగోండి నా పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసుకొని ఫైనలీ ఇలా ఉందన్నమాట నా పూజ అంతా. ఇంకా ఫైనల్గా ఇంకా అమ్మవారికి ఏవైతే నైవేద్యంగా పెట్టామో అవే నేను మళ్ళీ అరిటాకులో వేసుకుని కూర్చొని చక్కగా తిన్నాను అనమాట ప్రసాదాన్ని. సో ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.